చాప్టర్ 25. మనలోని శక్తిని గుర్తు చేసుకోవాలి. అలా వానరులంతా ఏమి చెయ్యాలో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు జాంబవంతుడు వారితో, ఈ మహత్కార్యాన్ని సాధించగలవాడు మనలోనే ఉన్నాడు, అతణ్ణి ఉత్సాహపరుస్తాను చూడండి అని దూరంగా అమాయకంగా కూర్చుని ఉన్న హనుమంతుణ్ణి సమీపించి, సర్వశాస్త్ర విశారదుడైన మహావీరుడా, ఏమిటి నాయనా ఇటువంటి సమయంలో మాటామంతి లేకుండా కూర్చున్నావు? నేను గరుత్మంతుణ్ణి చాలాసార్లు చూశాను. ఆ మహనీయుడి రెక్కల్లోని శక్తి నీకు ఉంది, అంతేనా? దేహబలం బుద్ధిబలం రెండూ నీ సొంతం. నీ అంత గొప్ప ప్రాణి ఈ భూమండలంలో లేదు. నీవు అంజనాదేవి గర్భాన వాయుదేవుని అంశతో జన్మించావు. నువ్వు పసివాడుగా ఉన్నప్పుడు ఒకనాడు ఆకలి వేసి ఉదయిస్తున్న సూర్యుడిని చూసి పండు అనుకుని దానిని ఆరగిద్దామని ఎగిరావు. తీక్షణమైన సూర్యుడి వేడి కూడా నిన్ను ఏమీ చేయలేకపోయింది. అది చూసి దేవేంద్రుడు భయపడిపోయి తన వజ్రాయుధంతో నిన్ను కొట్టాడు. ఆ దెబ్బకు నువ్వు ఒక పర్వత శిఖరం మీద పడ్డావు. అప్పుడు నీ ఎడమ బొగ్గ మీద సొట్టబడింది. అందువల్లనే నీకు హనుమంతుడు అని పేరు వచ్చింది. నీకు దెబ్బ తగిలిన సంగతి తెలిసి వాయుదేవుడు కోపంతో అలిగి స్తంభించాడు. ప్రాణవాయువు లేక లోకాలన్నీ తలకిందులయ్యాయి. అందరూ వాయుదేవుణ్ణి ప్రార్థించారు. అప్పుడు బ్రహ్మ తానుగా దిగివచ్చి, ఓ వాయుదేవుడా, నీ బిడ్డకు ఏ అస్త్రం చేతను మరణం లేని వరం అనుగ్రహిస్తున్నానని వరం ఇచ్చాడు. దేవేంద్రుడు నీకు స్వచ్ఛంద మరణాన్ని ప్రసాదించాడు. అంతటి శక్తిశాలివి అయిన నువ్వు వానలకందరికీ వచ్చిబడిన ఈ కష్ట సమయంలో ఏమీ ఎదగినట్టు ఇలా కూర్చుంటే ఎలా? ఇప్పుడు నువ్వే మన వానరసేనని రక్షించాలిలే. లేవయ్యా, సింహంలాంటి పరాక్రమం గలవాడా, లేచి విజృంభించు. ఈ వానరులందరినీ విషాద సాగరం నుండి ఉద్ధరించడానికి పూనుకుని ఈ సముద్రాన్ని లంఘించు అని పొగిడాడు. జాంబవంతుడు అలా తన గొప్పతనాన్ని పొగుడుతూ ఉంటే హనుమంతుడు గుండెలో సంతోష తరంగాలు ఉప్పొంగాయి. అతడి శరీరం అంతంతగా మరింతగా పెరగసాగింది. తాడి చెట్ల ఎత్తులో పెరుగుతున్న హనుమంతుడు వానరులందరికీ ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించాడు. ఆపై వానరులందరూ ఆంజనేయుని ప్రశంసించసాగారు. దానితో మరింత పెరిగాడు. వృద్ధ నాయకులందరికీ అభివాదం చేశాడు. ఓ మహనీయులరా, పర్వత శిఖరాలను కంపింపచేయగల బలిష్ఠుడైన వాయువు నా జనకుడు. ఆయన అగ్నిదేవుడికి ప్రియమిత్రుడు. ఆయనలాగా ఎగరగలిగిన శక్తితో మేరు పర్వతం దాకా ఎన్నిసార్లైనా వెళ్ళిరాగలను. నా బాహువుల వేగంతో పుట్టిన గాలి సముద్రాన్ని కల్లోలం చేయగలదు. గరుత్మంతుడికి సమానమైన వేగంతో నేను ప్రయాణిస్తాను. నా బుద్ధి మనస్సు సీతాదేవిని చూడాలన్న ఉత్కంఠతో ఉన్నాయి. నేను బయలుదేరుతున్నాను. తిరిగి వచ్చే వరకు మీరు నిశ్చింతగా ఉండండి. అవసరమైతే లంకాద్వీపాన్ని తెచ్చి మీ ముందుచుతాను అన్నాడు. హనుమంతుడు అలా మాట్లాడుతున్నప్పుడు వానర వీరులు చేసే సింహనాదాలతో ఆ ప్రాంతం హోరెత్తిచ్చింది. వారు చేసే అట్టహాసాల ముందు సముద్రపు ఘోష వినిపించకుండా పోయింది. అప్పుడు జాంబవంతుడు, ఓ వాయునందన, ఈ వానర వీరులందరి యొక్క శోకాన్ని పటాపంచలు చేసి సంతోషం కలిగేలా చేశావు. నీ శ్రేయస్సు కోరుతూ మన వృద్ధులందరూ ఆశీస్సులు పలుకుతున్నారు. మహర్షుల గురువుల వంశ పెద్దల ఆశీర్వాదాలతో సముద్రాన్ని లంఘించు. నువ్వు తిరిగి వచ్చే వరకు మేమిక్కడ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఇందరి ఆశలు నీమీదే ఉన్నాయి. బయలుదేరు, కార్యసాధకుడిగా తిరిగిరా అన్నాడు. జీవితంలో కొన్నిసార్లు మన మీద మనకే నమ్మకం సన్నగిలుతుంది. అటువంటి సమయంలో ఏమి చేయాలి? అంతకుముందు మనం సాధించిన విజయాలను గుర్తు చేసుకోవాలి. మన పూర్వీకుల గొప్పతనాన్ని గుర్తు చేసుకోవాలి. ఇది మనకు ఉత్సాహాన్ని, స్ఫూర్తిని ఇస్తుంది. మీ రక్తనాళాల్లో ప్రవేశించేది గొప్ప మహర్షుల రక్తం అని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి అని స్వామీజీ బోధించారు. అన్నిటికన్నా ఎక్కువగా మనలోని ఆత్మశక్తిని గుర్తు చేసుకోవాలి. మనం అనుకున్న పని సాధించగలమన్న నమ్మకాన్ని, బలాన్ని మనకు అందించగలిగే సంకల్ప శక్తి ఈ ఆత్మశక్తిని గుర్తు చేసుకోవడం ద్వారానే కలుగుతుంది. మనం ఎంత తరచుగా మన ఆత్మశక్తిని గుర్తు చేసుకుంటే అంత గొప్పగా పనిచేయగలుగుతాం, అంత గొప్ప వ్యక్తిత్వాన్ని నిర్మించుకోగలుగుతాం. చాప్టర్ 26. కష్టాలను ఎదుర్కోవాలి. పనిచేయడంలో ఎదురయ్యే చిక్కుల్ని, కష్టాలను, కడగండ్లను ఎలా ఎదుర్కోవాలో
స్వామి వివేకానంద తమ శిష్యులతో సంభాషిస్తున్నప్పుడు సుదీర్ఘంగా వివరించారు. హనుమంతుడి జీవిత కథలో వాటన్నిటినీ చక్కగా చూడవచ్చు. జాంబవంతుడు ఇచ్చిన ప్రేరణతో హనుమంతుడు సముద్రాన్ని లంఘించడానికి వీలుగా మహేంద్రగిరి అనే పర్వతాన్ని ఎక్కి అక్కడ నుంచి గాలిలోకి ఎగిరాడు. హనుమంతుడు వెళ్లే దారిలో మైనాక పర్వతం ఉంది. మైనాకుడు సముద్రపు అడుగునున్న ఒక పర్వతం. సముద్రుడి కోరిక మేరకు హనుమంతుడు కాసేపు తన మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంటాడన్న ఉద్దేశంతో మైనాకుడు సముద్ర మట్టం పైకి లేచి ఎత్తుగా పెరిగాడు. ఇలా ఉన్నట్టుండి పెరిగి తన మార్గంలో అడ్డంగా నిలబడ్డ మైనాకుడిని చూసి హనుమంతుడు, ఈ పర్వతం ఇలా ఈ సమయంలో పెరిగి నా త్రోవలో అడ్డంగా నిలబడ్డానికి ఏ కారణం లేదు, కాబట్టి ఇది నా పనికి విఘ్నం కలిగించడానికే వచ్చింది అని భావించాడు. వాయుదేవుడు ఒక్క మేఘాన్ని చెల్లాచెదరు చేసినంత సులభంగా హనుమంతుడు ఎత్తుగా ఉన్న ఆ మైనాక పర్వతాన్ని మహావేగంతో ఎగురుతూ తన ఛాతీతో నెట్టి పడవేశాడు. అప్పుడు మైనాకుడు మానవరూపం ధరించి ఆ పర్వతం మీద నిలబడి, వానరశ్రేష్ఠుడైన ఓ హనుమంతుడా, ఎవరూ దాటలేని ఈ సముద్రాన్ని అవలీలగా దాటివేస్తున్నావు. కాసేపు నా శిఖరం మీద ఆగి విశ్రాంతి తీసుకో అని ఆహ్వానించాడు. హనుమంతుడు మైనాకుడితో, ఓ మైనాకుడా, నీ మాటలతో నేను చాలా సంతోషించాను. నీ మాటలే నాకు ఆతిథ్యం. నీ ఆతిథ్యాన్ని స్వీకరించలేదని బాధపడవద్దు. నేను అత్యంత ముఖ్యమైన పనిని నిర్వర్తించడం కోసం వెడుతున్నాను. నేను పొద్దుపోక మునిపే లంకకు చేరాలి. నేను రాముడు విడిచిన బాణంలాగా ప్రయాణిస్తాను అని ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి సముద్ర మధ్యలో నేను ఆగకూడదు అని చెప్పాడు. మైనాకుణ్ణి తన చేతితో స్పృశించి మళ్లీ ఆకాశంలోకి లేచి తన ప్రయాణాన్ని కొనసాగించాడు. మైనాకుడు సహాయం చేద్దామన్న ఉద్దేశంతో ఎదురుపడ్డాడు. కాని అతడి ఆతిథ్యం కూడా ఒక అడ్డంకి అవుతుందని హనుమంతుడు భావించాడు. అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుదరదు అనే సామెత మనకు తెలుసు. ప్రతిదీ కావాలనుకునేవాడు దేనిని పొందలేడు అని స్వామీజీ చెప్పారు. పొద్దుపోక మునిపే లంకకు చేరాలి అని హనుమంతుడు చెప్పినప్పుడు మధ్యలో విశ్రాంతి అనేది అవరోధమే అవుతుంది. అందుకనే హనుమంతుడు మైనాకుడి ఆతిథ్యాన్ని స్వీకరించడానికి ఇష్టపడలేదు. అంతేగాక హనుమంతుడు మైనాకుణ్ణి ముందుగా పడదోసిన తర్వాత అతడి మనసు నొప్పించకుండా సమాధానం చెప్పి తన వ్యక్తిత్వపు గొప్పతనాన్ని మరొకసారి చాటుకున్నాడు. అప్పుడు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు సర్పాల తల్లి అయిన సురస దగ్గరకు వెళ్ళి, హనుమంతుడు సముద్రం మీద నుంచి ఎగురుతూ వెడుతున్నాడు. మేము అతడిని పరీక్షించదలుచుకున్నాం. నువ్వు భయంకరమైన కొండలాంటి రాక్షస రూపాన్ని ధరించి ఆకాశంలో అతనికి ఎదురుగా వచ్చి విఘ్నం కల్పించాలి అని ప్రార్థించారు. అప్పుడు సురస భయంకరమైన ఆకారంతో హనుమంతుడి ఎదురుగా నిలబడి, ఓరి, దేవతలు నిన్ను నాకు ఆహారంగా ఇచ్చారు. నేను నిన్ను భక్షిస్తాను. ఇదిగో నా నోటిలో ప్రవేశించు అని చెప్పింది. హనుమంతుడు సురస చెప్పిన మాట విని చేతులు జోడించి సంతోషంతో వెలుగుతున్న ముఖంతో, అమ్మా, నేను రామకార్యం మీద వెళుతున్నాను. నేను సీతను దర్శించిన తరువాత రాముడికి ఆ వార్త చెప్పి వచ్చి నీకు ఆహారమవుతాను. ఇది సత్యం, నన్ను నమ్ము అన్నాడు. అప్పుడు సురస హనుమంతుడితో, అదంతా నాకు తెలియదు. నువ్వు నన్ను దాటి వెళ్ళలేవు. నా నోటి ముందుకు వచ్చినవాడు నా నోటిలోకి ప్రవేశించి తీరవలసిందే అని బ్రహ్మదేవుడు నాకు వరం ఇచ్చాడు. కాబట్టి నా నోట్లో ప్రవేశించు అంది. అప్పుడు హనుమంతుడు తన శరీరాన్ని మరింత పెద్దదిగా పెంచడం మొదలుపెట్టాడు. దానికి తగ్గట్టు సురస తన నోటిని విశాలంగా తెరవసాగింది. అప్పుడు బుద్ధిమంతుడైన హనుమంతుడు, ఇప్పుడు సురస నోరు మిక్కిలి విశాలంగా ఉంది. నా దేహాన్ని చిన్నదిగా చేసి తటాలన ఆమె నోటిలో ప్రవేశించి మళ్లీ బయటికి వస్తాను అని ఆలోచించి తన దేహాన్ని అంగుళమంత చేసుకుని గొప్ప వేగంతో ఆమె నోటి లోపలికి వెళ్లి బయటకు వచ్చి మళ్లీ ఆకాశంలో నిలబడి ఆమెతో, ఓ సురస, నీకు నమస్కారం. బ్రహ్మ నీకు ఇచ్చిన వరం ప్రకారం నీ నోటిలోకి ప్రవేశించాను. ఇక నన్ను విడిచిపెట్టు అని కోరాడు. అప్పుడు సురస సంతోషించి తన నిజరూపాన్ని ధరించి హనుమంతుని ముందు ప్రత్యక్షమై నీకు కార్యసిద్ధి కలుగుతుంది అని ఆశీర్వదించి సురస ఎదురుపడిన సంఘటన మైనాకుడు ఎదురైనటువంటిదే. అయితే సురసను దాటిపోవడం సాధ్యం కాదు. పని చేసినప్పుడు మనం కూడా ఎటువంటి అడ్డంకులను ఎదుర్కొంటాం. వాటిని అధిగమించిన తర్వాతే ముందుకు పోగలుగుతాం. అటువంటి పరిస్థితుల్లో వాటికి వీలైనంత త్వరగా పరిష్కారాన్ని వెదికి ముందుకు సాగడం తప్ప మరొక గత్యంతరం లేదు. హనుమంతుడు అదే చేసి చూపాడు.
హనుమంతుడు తన ప్రయాణాన్ని కొనసాగించాడు. దారిలో సింహిక అనే రాక్షసుని ఎదుర్కొన్నాడు. సముద్రం మీద గాలిలో ఎగిరి వెళ్లే జంతువుల నీడను పట్టి క్రిందకి లాగే శక్తి ఆ రాక్షసికి ఉంది. ఆ విధంగా పట్టి కిందకి ఈడ్చిన జంతువుల్ని తినివేసేది. సింహిక హనుమంతుడిని చూసి, నాకు చాలా కాలంగా భోజనం దొరకలేదు. ఇంతకాలానికి ఈ పెద్ద జంతువు నా కంటబడింది. దీనిని తిని నా ఆకలి తీర్చుకుంటాను అనుకుంది. సింహిక హనుమంతుడి నీడను పట్టి కిందకి లాగసాగింది. హనుమంతుడు ఏదో ఒక శక్తి తన కిందకు లాగుతున్నదని గ్రహించాడు. అన్ని దిక్కులా చూడగా పెద్ద జంతువులా ఉన్న సింహిక కనిపించింది. వెంటనే హనుమంతుడికి సింహిక గురించి ఇంతకు ముందు సుగ్రీవుడు తనకు చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. వెంటనే హనుమంతుడు తన శరీరాన్ని విశాలంగా పెంచాడు. సింహిక కూడా తన నోటిని తెరవసాగింది. అప్పుడు హనుమంతుడు సింహ నోటిలో నుంచి చూచి ఈ జీవి ఆయువు పట్టును కనిపెట్టాడు. అంగుళమంత దేహంతో సింహిక నోటిలోకి ప్రవేశించాడు. మనస్సు వేగంతో కదులుతున్న హనుమంతుడు తన కఠినమైన గోళ్లతో ఈ రాక్షసి ఆయువు పట్టును చీల్చి అది నోరు మూసే లోపలే బయటకు వచ్చాడు. అది చూచిన దేవతలు హనుమంతుణ్ణి, ఓ వానరశ్రేష్ఠుడవైన ఓ హనుమంతుడా, నీలాగా ఎటువంటి కష్టం వచ్చినా మొక్కవోని ధైర్యం, సూక్ష్మ దృష్టి, దృఢ నిశ్చయం, పని చేయడంలో నేర్పు కలవాడు, తన పనులు నెరవేర్చుకోవడంలో శ్రమపడడు. ఇంకా నువ్వు కోరిన కార్యం సాధించుకో, నీకు మంగళమవుతుంది అని పొగిడారు. సింహిక విషయంలో విఘ్నాన్ని పూర్తిగా నిర్మూలించడం తప్ప మరొక మార్గం లేదు. పైగా సింహిక గురించి హనుమంతుడికి ముందుగానే తెలుసు. పని సాధించాలంటే మీకు బహుముఖ ప్రజ్ఞ కావాలి అని వివేకానంద స్వామి చెప్పారు. రకరకాల విషయాలను గురించి తెలిసి ఉండడం, వాటి గురించి సరైన అవగాహన కలిగి ఉండడం అనే గుణాల ప్రాముఖ్యతను గురించి ఎంత చెప్పినా తక్కువే. అనేక విషయాలను తెలుసుకోవడమే కాక దాన్ని దైనందిన జీవితంలో ఎంత చక్కగా ఉపయోగించుకోగలమన్నదే గొప్ప వ్యక్తిత్వానికి సూచిక. చాప్టర్ 27 నిరాశ నిస్పృహలను అధిగమించాలి. హనుమంతుడు లంకానగరం అంతా ప్రతి అంగుళము వెతికాడు. కానీ సీతాదేవి జాడ తెలియలేదు. హనుమంతుని మనస్సు నిరాశ నిస్పృహలతో నిండిపోయింది. అతడు ఇలా ఆలోచించసాగాడు. రావణాసురుడి నుంచి తనను తాను రక్షించుకోవడానికి సీతాదేవి ప్రాణత్యాగం చేసిందేమో. ఈ రాక్షసుల భయంకరమైన రూపాలను చూసి ఆమె గుండె ఆగి మరణించలేదు కదా. ఈ పరిస్థితుల్లో నేను సీతాదేవిని చూడకుండా ఎలా తిరిగి వెళ్ళను? 1000 కలతో నా కోసం ఎదురు చూస్తున్న అంగదుడికి, ఇతర వానర వీరులకి నా ముఖం ఎలా చూపించను? ఏది ఏమైనా సరే సీతను చూడకుండా లంకను వదిలి వెళ్ళను. అసలు ఈ విచారమేమిటి? అన్ని అనర్థాలకు మూలం ఈ నిస్పృహ. దీన్ని వదిలించుకుని మళ్లీ ఉత్సాహంతో సీతాదేవిని ఎదుగుతాను అనుకుని రావణాసురుడి అంతఃపురం అంతా మళ్లీ అంగుళం అంగుళం వెతికి చూశాడు. కానీ సీతాదేవి ఎక్కడా కనిపించలేదు. హనుమంతుని మనస్సు దిగులుతో నిండిపోయింది. అతడు ఇలా ఆలోచించసాగాడు. సీతాదేవి లంకలో లేదు. రావణాసురుడు బహుశా సీతను తినేసి ఉండవచ్చు. లేదా నిరంతరం రాముడిని స్మరిస్తూ ప్రాణాలు విడిచి ఉండవచ్చు. ఈ వార్త నేను రాముడికి ఎలా చెప్పగలను? సీత కనిపించలేదు అని నేను చెప్పగానే రామలక్ష్మణులతో పాటు సుగ్రీవుడు, ఇతర వానర వీరులు అందరూ ప్రాణత్యాగం చేస్తారు. ఇంతమంది ప్రాణాలు తీయడం కోసమైనా నేను ఇన్ని కష్టాలు ఓర్చి సముద్రాన్ని దాటింది. ఇక నా నిర్ణయం ఒకటే, సీత కనిపించకపోతే నేను ఈ లంక నుండి కదలను అనుకుంటూ హనుమంతుడు తాను అంతవరకు చూడని అశోకవనంలోకి ప్రవేశించాడు. అక్కడ సీత కనిపిస్తుందన్న ఆశ అతనిలో అంకురించింది. అనుకున్నట్టుగానే అక్కడ సీతను చూశాడు. సాధారణంగా మనం జీవితంలో ఎలాంటి నిస్పృహను ఎదుర్కొంటామో అటువంటి పరిస్థితిని హనుమంతుడు కూడా ఎదుర్కొన్నాడు. మనం ఎలా ఆలోచిస్తామో ఆయన కూడా అలాగే ఆలోచించినట్లు మనం స్పష్టంగా చూడవచ్చు. ఒక పక్క సీతాదేవి చనిపోయిందేమో, ఆమెను చూడకుండా తిరిగి వెళ్ళవలసి వస్తుందేమో అన్న దిగులు మనస్సును కలిచివేస్తున్న సమయంలోనే అటువంటి దిగులు నిస్పృహ పనికిరావని తనకు తానే సమాధానం చెప్పుకున్నాడు. అంతేగాక తన మనస్సును తనంతట తానే దిటవు చేసుకుని పనిని కొనసాగించాడు. మనం కూడా ఇదే గుణాన్ని అలవర్చుకోవాలి. శక్తి అంతా మీలోనే ఉంది. మీకు కావలసిన శక్తి, సహాయం, ఊరట అన్నీ మీలోనే ఉన్నాయి.
అని వివేకానంద స్వామి బోధించారు. సీత కనిపించకపోతే లంక నుంచి కదలను అన్న దృఢ నిశ్చయాన్ని హనుమంతుడు మనకు ఆదర్శంగా చూపాడు. సీతను చూసి విజయాన్ని సాధించాడు. చాప్టర్ 28. తోటివారి బాధల్ని మన బాధలుగా చూడగలగాలి. సూర్యోదయానికి ముందు హనుమంతుడు సీతను చూశాడు. ఆమె ఉపవాసాలతో కృషించిన శరీరంతో వడిలిపోయి దీనమైన ముఖంతో కనిపించింది. అదే సమయానికి రావణాసురుడు అక్కడికి వచ్చి తనను భర్తగా స్వీకరించమని ఆమెకు నయానా భయానా చెప్పడానికి బెదిరించడానికి ప్రయత్నించసాగాడు. అయితే సీత అతడి మాటలకు లొంగక, రాముడు త్వరలోనే వచ్చి నిన్ను సంహరించి నన్ను రక్షిస్తాడు అని చెప్పింది. రావణాసురుడు, నీ మనస్సు మార్చుకుని నన్ను భర్తగా స్వీకరించడానికి 1 నెల మాత్రమే గడువు ఇస్తున్నాను. ఆ తర్వాత నిన్ను వధించి మాంసంగా వండించుకుని తింటాను అని బెదిరించి వెళ్ళిపోయాడు. అప్పుడు హనుమంతుడు, సర్వలోకాలకు శుభాన్ని కలిగించే సీతను చూడగలిగాను. నేను ఈమెకు ఎటువంటి అనుమానం కలగని విధంగా మాట్లాడాలి. నన్ను చూచి ఈమె భయపడి ఏడిస్తే అప్పుడు రాక్షసులు నాతో యుద్ధానికి దిగుతారు. నేను పడిన శ్రమ అంతా వృధా అవుతుంది. నేను సీతను చూసిన సమాచారం రాముడికి అందదు. అందుచేతనే దూతలు సమయానికి తగినట్టు ప్రవర్తించకపోతే సర్వం నాశనం అవుతుంది అని ఆర్యులు చెబుతారు. సీతాదేవి రాముణ్ణి గురించే ఆలోచిస్తున్నది కాబట్టి ఆమెకు మనసుకు నచ్చేలా అతడి గుణగణాలనే కీర్తిస్తూ మాట్లాడడం మొదలు పెడతాను అని అనుకున్నాడు. రావణుడు వెళ్ళిపోగానే రాక్షసులు నిద్రలోకి జారుకున్నారు. తాను హఠాత్తుగా ఎదురుపడితే ఆమె భయపడుతుందని హనుమంతుడికి తెలుసు. అందుచేత ముందు రామకథను చెట్టు మీద నుంచే గానం చేశాడు. శ్రీరాముడి పుట్టుకతో మొదలుపెట్టి అతడు ఎలా అడవికి వెళ్ళినది, సీతాపహరణం ఎలా జరిగినది, రామ సుగ్రీవుల మైత్రిని గురించి చెప్పి సీతను వెతుకుతూ తాను లంకకు వచ్చానని చెప్పాడు. అది వింటున్న సీతాదేవికి కొంత ధైర్యం వచ్చింది. అప్పుడు చెట్టు దిగి సీతాదేవికి ఎదురుపడ్డాడు. సీతాదేవికి రాముడి ఉంగరాన్ని ఇచ్చి నమ్మకాన్ని కలిగించాడు. త్వరలోనే రాముడు సుగ్రీవుడి యొక్క బ్రహ్మాండమైన వానరసేనతో అక్కడకు వచ్చి ఆమెను రక్షిస్తాడని చెప్పి ఆమెకు ఊరట కలిగించాడు. అది విని సీతాదేవి సంతోషించింది. బాధలలో ఉన్నవారితో, భయంతో ఉన్నవారితో ఊరడింపు కలిగించేలా మాట్లాడడం చాలా జాగ్రత్తతో చేయవలసిన పని. ముందు వారికి మన ప్రవర్తనతో మన మీద నమ్మకం కలిగించాలి. తరువాత వారికి ఊరట కలిగేలా మాట్లాడాలి. వారి బాధలను తన బాధలుగా చూడగలిగేవాడే ఆ పని చేయగలడు. వివేకానంద స్వామి ఇలా చెప్పారు, ఎదుటివారి బాధలను మీ బాధలుగా చూడండి అని చెప్పారు. గొప్ప నిస్వార్థ గుణాన్ని కలిగి ఉండడంతో పాటు గర్వం లేని వారికి మాత్రమే ఇది సాధ్యమవుతుంది. అంతేకాక ఇది కేవలం నాలుక చివరి నుండి మాట్లాడడం ద్వారా సాధ్యపడదని, మన చిత్తశుద్ధి నిజాయితీల లోతులలో నుంచి పలికే పలుకులే అటువంటి ప్రభావాన్ని చూపగలవని మనం గుర్తుంచుకోవాలి. చాప్టర్ 29. ముందు చూపు ఉండాలి. సాధారణంగా మనుషులందరూ క్షణికమైన ఆవేశంలో పనులు చేస్తారు. ఇప్పుడు చేసే పని వల్ల తర్వాత ఎటువంటి ఫలితాలు వస్తాయోనని ఆలోచించడానికి ప్రయత్నించరు. ఏ పని చేయాలో నిశ్చయించుకునే ముందు దానివల్ల ఎటువంటి ఫలితాలు వస్తాయో ఆలోచించాలి. మనకు అప్పగించిన పని చెయ్యడంతో పాటు దానివల్ల మొత్తం పని మీద ఎటువంటి ప్రభావం కలుగుతుందో ఆలోచించి పనిచేయాలి. సీతను చూసిన తరువాత హనుమంతుడు ఇలా ఆలోచించాడు. సీతాదేవిని చూశాను, ఇంకా రావణాసురుడి మనసులో ఏముందో తెలుసుకోవాలి. ఈ విషయంలో సామధాన భేద ఉపాయాలు పనికిరావు. రావణుడు రాక్షసుడు. అందువల్ల అతడి మీద మంచి మాటలతో నచ్చపడమనే సామ ఉపయోగాన్ని ప్రయోగించి ప్రయోజనం ఉండదు. మిక్కిలి ధనవంతుడు కాబట్టి ఏదైనా ఇచ్చి సంతోషపెట్టడమనే దాన ఉపాయం కూడా పనికిరాదు. రావణుడు మహాపరాక్రమవంతుడు. తన అనుచరులు అందరినీ పూర్తిగా తన చెప్పు చేతుల్లో ఉంచుకున్నాడు. అతడికి ఎదురు తిరిగే శక్తి లంకలో ఎవరికీ లేదు. కాబట్టి రావణుడికి అతడి అనుచరులకు మధ్య విభేదాలు సృష్టించే భేదం అనే ఉపాయాన్ని కూడా వాడడం కుదరదు. కాబట్టి నాలుగవదైన
దండోపాయమే ప్రయోగించవలసి ఉంటుంది. రావణ్ణి లొంగదీయడానికి అదొక్కటే పనిచేస్తని నాకు తోస్తోంది. ఈ కార్యాన్ని సాధించడానికి పరాక్రమం చూపడం కన్నా వేరే ఉపాయం ఏదీ లేదు. ఇప్పుడు నేను యుద్ధం చేసి కొందరు రాక్షసుల్ని చంపితే ఈ రాక్షస బలం కొంచెం తగ్గుతుంది. ఎవడు తనకు అప్పగించబడిన పని చక్కగా నెరవేర్చడమే కాక ఆ పనికి అడ్డుపడే ఇతర పనులను కూడా చక్కబెడతారో వాడే కార్యదక్షకుడు. ఒక గొప్ప పని చేపట్టినప్పుడు చాలా కారణాలను మనసులో ఉంచుకుంటాం. ఇప్పుడు రావణాసురుణ్ణి ఓడించి సీతాదేవిని రక్షించడం అనే మహత్కార్యాన్ని సాధించవలసి ఉంది. ఒక్క కారణాన్ని మాత్రమే మనసులో ఉంచుకుని పనిచేస్తే చిన్న పని కూడా సాధించలేము. ఇక ఇటువంటి మహాకార్యాన్ని ఎలా సాధించగలుగుతాం? కాబట్టి నేను సీతను చూడడంతోనే సరిపడితే ఫలితం ఏముంటుంది? పైగా ఎవడు ఒక పనిని సాధించడానికి సంబంధించిన నానా విధాల ఉపాయాల్ని తెలిసి ఉంటాడో వాడే పనిని సాధించగలడు, కానీ ఇతరుల వల్ల కాదు. నేను ఇక్కడే రావణుడి బలమెంతో నిశ్చయంగా తెలుసుకుని రాక్షసులకు మా వానరులకు యుద్ధం చేయడంలో ఉన్న తారతమ్యాల్ని తెలుసుకుని కిష్కిందకు వెళ్తే అప్పుడు సుగ్రీవుడు ఆజ్ఞను చక్కగా నెరవేర్చిన వాడిని అవుతాను. ఇప్పుడు నేను రాక్షసులతో యుద్ధం చేయాలంటే ఏమి చేయాలి? యుద్ధం చేస్తేనే కదా రావణుడు తన వారి బలాన్ని నా బలాన్ని చక్కగా తెలుసుకోగలుగుతాడు. అప్పుడు నేను యుద్ధంలో మంత్రులతోనూ సేనాధిపతులతోనూ ఉన్న రావణుణ్ణి ఎదుర్కొని అతడి మనస్సులోని భావాన్ని అతడి బలాన్ని చక్కగా తెలుసుకుని ఇక్కడి నుంచి తిరిగిపోతాను. ఈ అశోకవనం కంటికి మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తూ నానా రకాల వృక్షాలతోనూ తీగలతోనూ నందనవనంలా కనిపిస్తోంది. ఈ అశోకవనాన్ని నాశనం చేస్తాను. అప్పుడు రావణాసురుడు తన సైన్యాన్ని తప్పక నా మీదకు యుద్ధానికి పంపుతాడు అనుకున్నాడు. అలా అనుకుని అశోకవనంలో చెట్లను విరిచి లతలను త్రెంచివేసి అందమైన వనాన్ని నాశనం చేశాడు. ఏ పని చేయాలన్నా అన్ని వైపుల నుంచి లోతుగా ఆలోచించి పనిచేయాలి. అప్పగించిన పని వరకే చేస్తాను, మొత్తం పనితో నాకు సంబంధం లేదు అనుకోకూడదు. పని ఎంత పెద్దదైతే అంత స్థాయిలో పనిచేయవలసి ఉంటుంది. నేను చెప్పే అతి ముఖ్యమైన విషయం అది. మీరు కోరుకున్న స్థాయిలో ఫలితాలు రాబట్టడానికి అందుకు తగిన స్థాయిలోనే పనిని కూడా ప్రారంభించాలి అని స్వామీజీ చెప్పారు. అంతేగాక ఏ వ్యక్తి అయితే తానున్న కాలానికంటే సుదూరమైన భవిష్యత్తులోకి తొంగి చూడగలిగి దానికి తగినట్టుగా ఆలోచించి పనిచేస్తాడో అటువంటి వాడు మాత్రమే గొప్ప కార్యాలు సాధించగలుగుతాడు అని స్వామీజీ చెప్పారు. ముందు చూపు అనేది పుట్టుకతో వచ్చే లక్షణం కాదు, క్రమక్రమంగా దాన్ని అలవర్చుకోవాలి. చాప్టర్ 30 చొరవ తీసుకుని పనిచేయాలి. రావణుణ్ణి రెచ్చగొట్టడానికి హనుమంతుడు అశోకవనాన్ని నాశనం చేశాడు. దీనితో కోపించిన లంకేశ్వరుడు అనేక మంది రాక్షసుల్ని హనుమంతుడి మీదకు పంపించాడు. వారందరినీ హనుమంతుడు సులభంగా వధించాడు. ఆ తర్వాత ప్రహస్తుడి కుమారుడైన జంబువాలిని, ఆ తర్వాత 7 మంత్రి పుత్రుల్ని, అనేక మంది సేనాలుల్ని అంతం చేశాడు. దానితో రావణుడు తన కొడుకైన అక్షకుమారుణ్ణి హనుమంతుడి మీదికి యుద్ధానికి పంపాడు. అక్షకుమారుడు మహాపరాక్రమశాలి, గొప్ప విలుకాడు. అతడి శౌర్యాన్ని చూసి హనుమంతుడు ఆశ్చర్యపడ్డాడు. మనస్సులోనే అతడిని మెచ్చుకున్నాడు. ఈ అక్షకుమారుడు వయస్సులో చిన్నవాడైనప్పటికీ మహాబలశాలి. ఇతణ్ణి ఇప్పుడు నేను చంపకుండా వదిలితే రాబోయే యుద్ధంలో తప్పకుండా వానరసేనకు అపారమైన నష్టాన్ని కలిగిస్తాడు. నిప్పు చిన్నదిగా ఉన్నప్పుడే దాన్ని ఆర్పివేయాలి. అది పెద్దదైన తర్వాత దాన్ని చల్లార్చడం కష్టం అవుతుంది. కాబట్టి వీణ్ణి ఇప్పుడే నిర్మూలిస్తాను అని అనుకుని అక్షకుమారుడితో గొప్ప యుద్ధం చేసి అతన్ని చంపివేశాడు. ఈ విధంగా హనుమంతుడు లంకలోని రాక్షసుల శక్తి సామర్థ్యాలను చక్కగా తెలుసుకోవడమే కాక మహాబల పరాక్రమవంతులైన అనేక మందిని, ముఖ్యంగా జంబువాల్ని, అక్షకుమారుణ్ణి వధించి రాబోయే యుద్ధంలో వానరుల మార్గాన్ని సుగమం చేశాడు. అక్షకుమారుణ్ణి సంహరించడంలో హనుమంతుడు చొరవ తీసుకుని పనిచేయడానికి సిద్ధపడ్డాడు. తర్వాత అందరం కలిసి యుద్ధానికి వచ్చినప్పుడు చూసుకోవచ్చులే, ఇప్పుడే ఈ పని నా నెత్తిమీద వేసుకోవడం ఎందుకు అని అనుకోలేదు. సాధారణంగా వ్యక్తులు పనిచేయవలసిన పరిస్థితి ఎదురైనప్పుడు మాత్రమే పనిచేస్తారు. లేకపోతే తర్వాత చూసుకోవచ్చులే అని వాయిదా వేస్తారు. కానీ ఏ పని చేయాలో చక్కగా ఆలోచించి ఆ పనిని తాముగా చేపట్టి చేయడం అనేది గొప్ప వ్యక్తుల లక్షణం. స్వామీజీ ఇలా చెప్పారు. బాధ్యత అంతా మీ భుజాల మీదే ఉందని అనుకోండి, అప్పుడే మీరు అత్యుత్తమంగా పనిచేయగలుగుతారు అని బోధించారు. చాప్టర్ 31 ఎదుటివారిలోని గొప్పతనాన్ని గుర్తించగలగాలి. అక్షకుమారుణ్ణి వధించిన తరువాత రావణుడి పెద్ద కొడుకైన ఇంద్రజిత్తు
యుద్ధానికి వచ్చి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి హనుమంతుడిని కట్టిపడేశాడు. రాక్షసుళ్ళు అతన్ని తీసుకుపోయి రావణుడి ముందు నిలబెట్టారు. రావణ్ణి చూసి, ఆ రాక్షసేశ్వరుని సౌందర్యం, ధైర్యం, శక్తి, బలం ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అన్ని మంచి లక్షణాలతో శోభిల్లుతున్న ఈ ప్రభువులో పరస్త్రీ వ్యామోహం అనే ఒక్క చెడుగుణం లేకపోతే దేవలోకంతో పాటు దేవేంద్రుడు కూడా ఇతడి పాదాల మీద పడవలసింది అనుకున్నాడు. ఇదే గొప్ప వ్యక్తుల లక్షణం. ఘోరమైన శత్రువుల్లో కూడా గొప్ప లక్షణాలు ఉంటే వాటిని మెచ్చుకోగలగడం హనుమంతుడి లాంటి గొప్ప వ్యక్తులకే చెల్లింది. గొప్ప వ్యక్తిత్వాన్ని కోరుకునే వారందరూ ఈ లక్షణాన్ని అలవర్చుకోవాలి. కాని దూతైన హనుమంతుడు సీతను రాముడికి అప్పగించమని చెప్పిన హితవాక్యాలు నచ్చక రావణుడు అతన్ని చంపమని ఆజ్ఞాపించాడు. చాప్టర్ 32. అప్పుడు రావణుడి తమ్ముడైన విభీషణుడు దూతను చంపరాదని చెప్పాడు. వానరులకు అతి ఇష్టమైనది తోక కనుక దాన్ని తగలబెట్టమని రావణుడు ఆజ్ఞాపించాడు. రాక్షసులు ఆనందంతో హనుమంతుడి తోకకు నిప్పుబెట్టి నగరం అంతా తిప్పారు. హనుమంతుడు నగరం అంతా పరిశీలించి తన కట్లు తెంపుకుని లంకను కాల్చివేశాడు. చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు అనే సామెత ఇక్కడి నుంచే పుట్టింది. లంకను కాల్చిన తరువాత ఆ మంటలలో సీతాదేవి కూడా కాలిపోయింటుందేమో అన్న అనుమానం హనుమంతుడి కలిగింది. అప్పుడు హనుమంతుడు ఇలా ఆలోచించాడు. నీ లంకాపట్నాన్ని దహించి ఎంత చెడ్డ పని చేశాను. మనిషి కోపాన్ని అణుచుకోలేకపోతే ఎన్ని పాప పనులైనా చేస్తాడు. కోపాన్ని అదుపు చేసుకోలేనివాడు గురువులను కూడా చంపుతాడు. సత్పురుషులను పరుషమైన మాటలతో తిరస్కరిస్తాడు. కోపానికి బానిస అయిన వ్యక్తికి ఇది అనదగిన మాట, ఇది అనకూడని మాట అన్న విచక్షణ ఉండదు. మనిషి కోపానికి లోబడిపోతే ఎంత ఘోరమైన పనైనా చేస్తాడు, ఎంతటి మాటలైనా అంటాడు. ఎవరు కోపం వచ్చినప్పుడు మండుతున్న నిప్పును నీరు చల్లార్చినట్లు ఆ కోపాన్ని తన బుద్ధి సహాయంతో నిరోధించుకుంటారో అటువంటి మహాత్ములే మనుష్యులలో ఉత్తములు. పాము తన జీర్ణమైన పాత కుబుసాన్ని విడిచినట్లు తనకు కలిగిన కోపాన్ని ఎవడైతే ఓపికతో అణుచుకుంటాడో అతడే పురుషుడు అనబడతాడు. స్త్రీలకు కూడా ఇదే మాట వర్తిస్తుంది, పురుషకారంలాగానే. నేను లంకలో సీత ఉన్నది అన్న విషయాన్ని ఆలోచించకుండా లంకను తగలబెట్టాను. సీతాదేవికి ఏమి హాని కలిగిందో ఏమో. నేను స్వామిద్రోహిని, సిగ్గులేనివాణ్ణి. నేను కూడా ఈ మంటల్లోకి దూకి కాలిపోతాను అనుకున్నాడు. అంతలో మళ్ళీ, కాని ఈ అగ్నిదేవుడు నా తోకనే కాల్చలేదు కాబట్టి సీతాదేవి తప్పక క్షేమంగా ఉండి ఉంటుంది అనుకున్నాడు. మళ్ళీ శింశుపా వృక్షం కింద ఉన్న సీతాదేవి వద్దకు వెళ్లి ఆమెకు నమస్కరించి ఆమె క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకుని చాలా సంతోషించాడు. ఏది ఏమైనా మనిషి స్వభావంలో ఒక గొప్ప అపాయం ఉంది. అదేమిటంటే మనిషి ఎప్పటికీ తనను తాను పరీక్షించుకోకపోవడమే అని స్వామీజీ చెప్పారు. మహావ్యక్తుల్లో కొట్టొచ్చినట్లు కనపడే గుణం ఆత్మపరిశీలన. ఎవరైతే ఆత్మ పరిశీలన ద్వారా తనలోని తప్పుల్ని నిజాయితీతో ఒప్పుకొని వాటిని మళ్లీ చేయనని నిశ్చయించుకుంటాడో వాడు సాధించలేనిది లేదు. తన తప్పుని తెలుసుకోవడంలో, ఒప్పుకోవడంలో హనుమంతుడు మనకు ఆదర్శప్రాయుడే నిలిచాడు. కోపాన్ని అణుచుకోగలగడం మహావ్యక్తులలో కనిపించే మరొక లక్షణం. కోపం మహాపాపం. అది ఒక్కొక్కసారి ధర్మబద్ధంగా కనిపించినా సరే కోపం అనేది అన్ని రూపాల్లోనూ పాపమే అని స్వామీజీ చెప్పారు. మనలో పెళ్ళుగొలికిన కోపాన్ని అణుచుకున్న ప్రతిసారి మనలో అంత గొప్ప శక్తి నిక్షిప్తమవుతుంది. ఆ శక్తి మనల్ని మరింత గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దుతుంది. కోపానికి, ద్వేషానికి లోబడిపోయే మనిషి ఏ పనిని సక్రమంగా చేయలేడు. తనను తాను నాశనం చేసుకుంటాడు. పనికి వచ్చే పని ఏదీ చెయ్యలేడు. ఎవరైతే శాంతంగా అన్నిటినీ సహిస్తూ మనస్సును సమతూకంలో ఉంచుకుని ఆలోచించగలుగుతారో అటువంటి వారే అందరికన్నా ఎక్కువ పని సాధించగలుగుతారు అని స్వామి చెప్పారు. కోపం వల్ల కలిగే అనర్థాలను, దాన్ని అణుచుకునే పద్ధతిని హనుమంతుడు మనకు ఆచరించి చూపాడు. చాప్టర్ 33. సొంత గొప్పలు చెప్పకూడదు, ఇతరులను కించపరచకూడదు. హనుమంతుడు సీతాదేవి క్షేమ సమాచారాన్ని తెలుసుకున్న తర్వాత తిరిగి వెనక్కి వెళ్ళడానికి సిద్ధపడ్డాడు.
అయితే రావణుడితో పోరాడగల శక్తి సామర్థ్యాలు ఆ వానర భల్లూక వీరులకు ఉన్నాయో లేవోనని సీతాదేవికి అనుమానం కలిగింది. హనుమంతుడా, ఈ సముద్రాన్ని దాటగల శక్తి వాయుదేవుడికి, గరుత్మంతుడికి, నీకు మాత్రమే ఉందని నాకు అనిపిస్తోంది. ఇటువంటి సముద్రాన్ని వానరులు ఎలా దాటగలరు? అటువంటి శక్తి వారిలో ఎంతమందికి ఉంది అని ప్రశ్నించింది. ఈ ప్రశ్నకు హనుమంతుడు తన గొప్ప చెప్పుకోకుండా, మిగిలిన వానరుల శక్తియుక్తులను తక్కువ చేసి చెప్పకుండా ఇలా సమాధానం చెప్పాడు. అమ్మా, ఒక్క సుగ్రీవుడే లంకలోని రాక్షసులందరినీ చంపగలడు. అతడు 1000 కోట్ల వానరులతో అతి త్వరలోనే ఇక్కడికి వస్తాడు. మహాబలవంతులు, మనస్సు కంటే వేగంగా ప్రయాణించగల వానరులు సుగ్రీవుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్నారు. వారు ఆకాశంలోనూ, భూమి మీద, పాతాళంలో కూడా అవలీలగా సంచరించగలరు. సుగ్రీవుడి దగ్గర నాకంటే ఎక్కువ శక్తి గలవారు, నాకు సమానమైన శక్తి గల వానరులు చాలామంది ఉన్నారు. వానర సైన్యంలో నాకన్నా తక్కువ బలవంతుడు ఎవ్వరూ లేరు. అమ్మా, ఈ ప్రపంచంలో పని చేయడానికి మొట్టమొదట అందరికంటే తక్కువ శక్తి గల వాళ్ళనే పంపుతారు కదా. సుగ్రీవుని దగ్గర ఉన్నవారిలో అందరికంటే తక్కువ శక్తి వాడిన నేనే ఈ సముద్రాన్ని దాటి రాగలిగాను. కాబట్టి మిగిలిన వానరులు అవలీలగా ఈ సముద్రాన్ని దాటి వచ్చి నిన్ను రక్షిస్తారు. హనుమంతుడు తన గొప్ప చెప్పుకోలేదు. తోటి వారిని తక్కువ చేసి మాట్లాడలేదు. దీనినే వినయం అంటారు. గొప్ప వ్యక్తిత్వాన్ని అలవరుచుకోవడానికి ఇది అత్యవసరం. నేను, నాది అన్న అహంకారాన్ని పూర్తిగా వదిలించుకున్నప్పుడే ఈ వినయం అలవడుతుంది. పళ్లతో నిండిన చెట్టు కిందకి వంగి ఉంటుంది, నిండుకుండా తొణకదు అన్న సామెతలు మనకు తెలిసినవే. చాప్టర్ 34. ఎదుటివారి మనస్సు తెలుసుకుని మాట్లాడాలి. హనుమంతుడు సీతాదేవిని చూసి వచ్చి రాముడి ఎదుట నిలబడిన మరుక్షణం, దృష్టా సీత, చూశాను సీతను అని చెప్పాడు. ఆతురతతో ఎదురుచూసే వారితో ఎలా సంభాషణ ప్రారంభించాలో మనం దీనిని బట్టి చక్కగా నేర్చుకోవచ్చు. అటువంటి వారితో విషయాన్ని నాంచుతూ మాట్లాడకూడదు. రాముడు సీతాదేవిని గురించి అమితమైన ఆందోళనతో ఉన్నాడు. ముందుగా సీత పేరు ఉచ్చరిస్తే చూశాననే విషయం చెప్పేదాకా రాముడు కంగారు పడతాడని చూశాను అనే మాటతో చెప్పే వాక్యాన్ని ప్రారంభించాడు. ఆ పైన సీతను అని చెప్పి తాను వెళ్లిన పనిని సానుకూలంగా చేసుకుని వచ్చినట్లు తేటతెల్లంగా చెప్పాడు. హనుమంతుడి సంభాషణా చతురతలో ఇది ఇంకొక మణిపూస. చాప్టర్ 35. విశాలమైన మనస్సుతో ఆలోచించడం. విషయాన్ని ఏమాత్రం తెలుసుకోకుండానే అది మంచి లేక చెడు అన్న అభిప్రాయాన్ని ముందుగానే మనస్సులో ఏర్పరచుకోకూడదు. విషయాన్ని కూలంకషంగా అన్ని కోణాల్లో నుంచి పరిశీలించిన తర్వాతే దాని మీద ఒక నిర్ణయానికి రావాలి. విభీషణుడు శరణు కోరి వచ్చిన సందర్భంలో హనుమంతుడు వెల్లడించిన అభిప్రాయం అతడి సూక్ష్మబుద్ధిని, తెరచిన మనస్సుతో ఆలోచించగలిగే శక్తిని మనకు చూపుతాయి. విభీషణుడికి శరణు ఇవ్వకూడదని వానర సైన్యంలో ఎక్కువ మంది అభిప్రాయం. దానితో విభేదిస్తూ హనుమంతుడు ఇలా చెప్పాడు. ఓ రామచంద్ర, నువ్వు బుద్ధిమంతులలో ఉత్తముడివి, గొప్ప సమర్థుడివి, ఎంతో చక్కగా మాట్లాడగలిగిన వాడివి. నీకంటే దేవతల గురువైన బృహస్పతి కూడా చక్కగా మాట్లాడలేడు. నేను నా వాదించే శక్తితో ఇతరుల ఓడించాలన్న కోరికతో గాని, నా గొప్ప చెప్పుకోవాలని గాని, విభీషణుడంటే ఇష్టపడి కాని ఇలా చెప్పడం లేదు. నీవు నా మీద ఉంచే గౌరవాన్ని మనసులో ఉంచుకొని నాకు తోచిన దాన్ని యథార్థంగా చెబుతున్నాను. విభీషణుడి గుణాలలో ఏదైనా దోషం ఉందేమో నిర్ధారించుకుని ఆ పైన అతన్ని స్వీకరించాలో వద్దో నిర్ణయించాలని మంత్రులు చెప్పారు. ఆ మాట నాకు సరైనదిగా కనిపించడం లేదు. ఎందుకంటే ఆచరణలో అలా జరగదు. రాజకార్యంలో ప్రవేశపెడితే తప్ప ఒక వ్యక్తిలోంచి మంచి చెడులు తెలియవు. మంచి చెడులు తెలియకుండా మనిషిని రాజకార్యంలో ప్రవేశపెట్టడం సరికాదు. అలా ప్రవేశపెట్టినప్పుడు ఆ వ్యక్తి దుష్టుడైతే చేడు తెస్తాడు. కాబట్టి
అతడి గుణదోషాల్ని విచారించాలనే సలహా చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుగా ఉంది. కాబట్టి అతడి మంచి చెడులు అంచనా వేయడం ఈ సందర్భంలో కుదరదు. గూఢచారులను పంపి రహస్యంగా విభీషణుడి అభిప్రాయం తెలుసుకోవాలని శరభుడి సలహా. ఆ సలహా ఆచరణ సాధ్యం కాదు. దూరంగా ఉన్న వారి దగ్గరకు రహస్యంగా గూఢచారులను పంపి వారికి తెలియకుండా వారి హృదయంలోని అభిప్రాయాలను కనుక్కోవచ్చు. కానీ అతి సమీపంలో ఉండి మనల్ని కంటితో చూస్తున్న విభీషణుడి దగ్గరకు గూఢచారులను పంపడం సాధ్యం కాదు. విభీషణుడు కాని చోట కాని సమయంలో వచ్చాడు అన్న అభిప్రాయాన్ని జాంబవంతుడు వెలిబుచ్చాడు. ఆ విషయంలో నేను ఒక మాట చెప్తాను. ఈ చోటు ఈ కాలం విభీషణుడు రావడానికి తగినవే, అందులో సందేహం లేదు. ఎందుకంటే విభీషణుడు నీలో ఉన్న మంచి గుణాలను రావణునిలో ఉన్న చెడ్డ గుణాలను పోల్చి చూసి నీ శరణు పొందాలని నిర్ణయం తీసుకుని ఉంటాడు. సీతను అపహరించడం ఎంతమంది ఎన్ని విధాలుగా చెప్పినా ఆమెను విడిచిపెట్టకపోవడం రావణులో ఉన్న గొప్ప దుర్గుణాలు. నీవు మహావీరులైన ఖరదూషణుల్ని ఒంటరిగా యుద్ధం చేసి చంపావని, వారిని చంపి సుగ్రీవుని రాజు చేశావని తెలుసుకుని బుద్ధితో ఆలోచించి విభీషణుడు రావణుణ్ణి విడిచి నీ వద్దకు వచ్చాడు. ఇది సక్రమంగానే ఉంది. కాబట్టి అతడు సరియైన సమయంలో సరియైన చోట నీ శరణు కోరి వచ్చాడు. కొందరిని పంపి విభీషణుని మనసు తెలుసుకోవాలని మైందుడు చెప్పాడు. ఆ విషయంలో కూడా నాకు కొంచెం అనుమానం ఉంది. తటాలన పోయి అడిగితే ఏ బుద్ధిమంతుడైనా సరే నా మీద అనుమానంతో వీళ్ళు అడుగుతున్నారు, ఏమి చెప్తే ఏమవుతుందో అనే మాట చెప్పడానికే సంశయిస్తాడు. మరొక వైపు అలా అనుమానంతో అడిగినప్పుడు అడిగినవాడు మంచివాడే అయినా దుష్టుడిగానే తోస్తాడు. ఒకవేళ అడగగానే అతడు జవాబిచ్చినా తన అభిప్రాయాన్ని దాచుకునే మాట్లాడతాడు. అందువల్ల ఎంత సమర్థుడికైనా అటువంటి వాడి హృదయంలో ఏముందో కనిపెట్టడం సాధ్యం కాదు. విభీషణుడు మాట్లాడిన మాటలు మన అందరం విన్నాం కదా. అతని మాటల ద్వారా అతనికి ఏదైనా చెడు ఉద్దేశం ఉన్నట్లు నాకు తోచలేదు. అంతేగాక అతని ముఖం ప్రసన్నంగా ఉంది. కాబట్టి అతని మీద ఏమాత్రం సందేహం పెట్టుకోవలసిన పని లేదు. మనస్సులో చెడు ఉద్దేశం కలవాడు సందేహించకుండా నిర్భయంగా మన ముందుకు రాలేడు. ఈ విభీషణుడు ఏమాత్రం సందేహించకుండా నిర్భయంగా ఉన్నాడు. పైగా అతని మాటల్లో ఏ దోషం కనబడ్డం లేదు. కాబట్టి అతని మీద నాకు ఏ అనుమానం లేదు. ముఖంలో వికారం ఎంత దాచిపెట్టినా దాగదు. బలవంతంగా హృదయంలో దాచిపెట్టుకున్నా సరే మనస్సులోని ఆలోచన తప్పకుండా బయటపడిపోతుంది. దీన్ని మొత్తం మీద చూస్తే మనం విభీషణుడికి ఆశ్రయం ఇవ్వవచ్చును. నేను నా శక్తి కొద్దీ నాకు తోచిన వరకు విభీషణుడి యోగ్యతను గురించి చెప్పాను. ఓ రామా, నేను చెప్పినది విన్నావు కదా, ఇక నీ ఇష్టప్రకారం చెయ్యి అని హనుమంతుడు రాముడితో చెప్పాడు. హనుమంతుడు వేర్వేరు వ్యక్తులు చెప్పిన అభిప్రాయాలను విశాలమైన మనసుతో తరచి చూసి వాటిలోని లోటుపాట్లను ఎత్తిచూపాడు. ఏ అభిప్రాయాన్ని ఏ వ్యక్తి చెప్పాడో చూడలేదు. ఏ ఏ వ్యక్తులు ఏ ఏ అభిప్రాయాల్ని చెప్పారన్న దాన్ని బట్టి ఆయా అభిప్రాయాలు గొప్పవా కాదా అని చూడలేదు. వారందరికంటే తాను తెలివిగలవాణ్ణన్న అభిప్రాయం కూడా అతడికి లేదు. కేవలం తాము సాధించదలుచుకున్న పని సక్రమంగా జరగాలన్నదే అతడి మనస్సులో ఉంది. అందుచేత తన ఆలోచనా విధానంలో నుంచి తనను పూర్తిగా తొలగించి వేశాడు. తన నిస్వార్థ బుద్ధితో అందరికన్నా విభిన్నమైన ఆలోచనను వారి ముందు ఉంచగలిగాడు. దానివల్ల వారందరికీ గొప్ప మేలు కలిగింది. హనుమంతుడు చేసినట్టుగా చేయగలగడం పూర్తిగా స్వేచ్ఛగా ఉన్నవారికే సాధ్యం. వివేకానంద స్వామి ఇలా బోధించారు. ఏ మనిషి పూర్తి స్వేచ్ఛతో తాను చేసే పనిని ప్రేమిస్తూ పనిచేస్తాడో అతడు ఫలితాలను ఎంతమాత్రం లెక్క చేయడు. ఒక బానిస కొరడా దెబ్బ పడితేనే పనిచేస్తాడు. ఒక సేవకుడు జీతాన్ని ఆశించి పనిచేస్తాడు. ప్రపంచం తీరే అంత. ఉదాహరణకు
వేదికలెక్కి ఉపన్యాసాలు ఇచ్చే ఒక వ్యక్తిని చూడండి. అతనికి శ్రోతల చప్పట్లు కావాలి. అవి వినపడకపోతే ఆ వక్తకు ప్రాణాంతకం అవుతుంది. దీనినే బానిస మనస్తత్వంతో పనిచేయడం అని చెప్పుకోవచ్చు. తరువాత ఒక సేవకుణ్ణి తెలుసుకోండి. అతను పనిచేయాలంటే జీతం కావాలి. నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకు అదివ్వు. ఇది సేవకుడి మనస్తత్వం. అయితే ఎలా పనిచేయాలి? దేన్ని ఆశించకుండా చక్కగా పనిచేయడమే లక్ష్యంగా, పని మీదున్న ప్రేమతో పని చేయడం కోసమే పనిచేయాలి. అలా పనిచేయగలిగిన వాడే అద్భుతమైన వ్యక్తిత్వం కలవాడు. అలా పనిచేయడం నేర్చుకుంటే అద్భుతమైన వ్యక్తిత్వం అలవాటవుతుంది. అటువంటి వాడి ముఖాన్ని ఒక్కసారి చూడడం కోసం నేను 20 మైళ్ళు నేల మీద పాకుతూ వెళ్ళడానికైనా వెనుకాడను అని అన్నారు. అలా పనిచేయడాన్ని నేర్చుకోవాలి. అలా స్వామీజీ బోధించినదే నిజమైన వ్యక్తిత్వం. హనుమంతుడు ఆచరణలో చూపిన వ్యక్తిత్వాన్ని స్వామీజీ మనకు బోధించారు. చాప్టర్ 36 ముగింపు. ఒక మనిషి వ్యక్తిత్వం అంటే ఆ మనిషి చెప్పే మాటలు, చేసే పనులే. చెప్పినది చేసి చూపడమే గొప్ప వ్యక్తుల లక్షణం. దీన్ని క్రమంగా అభ్యసించడమే వ్యక్తిత్వ నిర్మాణంలో అతి ముఖ్యమైన విషయం. దీనికి అతి సులభమైన పద్ధతి మహోన్నతుడైన ఒక వ్యక్తిని ఆదర్శంగా ఎంచుకొని అతడి గురించి నిరంతరం ఆలోచించడమే. వివేకానంద స్వామి హనుమంతుడిని మనకు అటువంటి ఆదర్శంగా చూపారు. హనుమంతుడిలో మనం చూసిన లక్షణాలను ఇంకొకసారి గుర్తు చేసుకుందాం. ఆ గుణాల గురించి లోతుగా ఆలోచించి ధ్యానం చేద్దాం. హనుమంతుడు జీవితమంతా మంత్రిగానే గడిపాడు. గొప్పతనం చేసే పనిలో కాక ఎంత బాగా చేస్తున్నామన్న దానిలో ఉంటుందని మనకు చూపాడు. ఎవరితో ఎప్పుడు ఎలా మాట్లాడాలో చక్కగా నేర్చుకున్నాడు. నాలిక చివరి నుంచి మాట్లాడడం కాక గొప్ప చిత్తశుద్ధితో నిజాయితీతో మాట్లాడడం ద్వారా అందరినీ, చివరకు శత్రువులను కూడా తన మాటలతో మెప్పించగలడని పేరు తెచ్చుకున్నాడు. ఇతరుల్లోని, చివరకు శత్రువుల్లోని గొప్పతనాన్ని కూడా చక్కగా గుర్తించడమే కాక వారిని మెచ్చుకోగలిగే ధైర్యం కలవాడు. ఇతరులను గురించి తక్కువ చేసి మాట్లాడకుండా, తన గొప్ప చెప్పుకోకుండా ప్రవర్తించాడు. తన మాటే నెగ్గాలని అనుకోలేదు. పనిలో తన తోటి వారందరినీ తనతో పాటు కలుపుకొని ముందుకు పోవడానికి కృషి చేశాడు. తన తోటివారి క్షేమాన్ని గురించి తనకు తానుగా ఆలోచించి వారి సంక్షేమం కోసం పాటుపడ్డాడు. ఇచ్చిన మాటను తాను అన్ని విధాలా నిలబెట్టుకోవడమే కాక అలా చెయ్యడంలో సుగ్రీవుడు మొదలైన వారందరికీ సహాయపడ్డాడు. అతడు మహాబలవంతుడు. దానితో పాటు అద్భుతమైన మేధస్సును పెంపొందించుకున్నాడు. అన్ని శాస్త్రాలను క్షుణ్ణంగా చదవడమే కాక అన్ని విద్యలను నేర్చుకున్నాడు. అందుకోసం కఠోరమైన శ్రమ కూడా చేశాడు. గొప్ప గుండె ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించి చూపాడు. శ్రమ చేయడానికి వెరవలేదు. వానరులందరిలోకి తానే గొప్పవాడైనప్పటికీ సుగ్రీవుడి మంత్రిగా, రాముడి బంటుగా మాత్రమే పేరు తెచ్చుకున్నాడు. ఆ వృత్తిని తన ధర్మంగా భావించాడు. ఇది తన స్థాయికి తగదని అనుకోలేదు. ఆ విధంగా తనలో లేశమైనా గర్వం లేదని మనకు చూపాడు. తన పొరపాట్లను విశ్లేషించుకుని వాటిని సరిదిద్దుకోవడానికి జంకలేదు. తనలోని మానవ సహజమైన లోటుపాట్లు బయటపడినప్పుడు వాటిని సరిదిద్దుకున్నాడు. హనుమంతుడు వ్యక్తిత్వంలో మనం గమనించిన పై లక్షణాలను అభ్యాసం చేయడం ద్వారా, నిరంతరం అతన్ని గురించే ఆలోచించడం ద్వారా మనం కూడా అటువంటి గొప్ప వ్యక్తిత్వాన్ని పొందవచ్చు. ఈ జీవితం చాలా చిన్నది. ఈ లోకంలో మన గొప్పలన్నీ మూన్నాళ్ల ముచ్చట్లే. ఇతరుల కోసం జీవించేవారే నిజంగా జీవించేవారు. మిగిలిన వారు బతుకున్నా చచ్చినట్లే అని వివేకానంద స్వామి చెప్పారు. నిస్వార్థంగా జీవించడమే మనకు ఎక్కువ సంపాదించబెడుతుంది. అయితే మనుష్యులకు అంత ఓపికండదు. అందుకనే కష్టాలలో కొట్టుమిట్టాడుతూ ఉంటారు అని కూడా ఆయన చెప్పారు. చివరిగా సర్వోత్కృష్టమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడానికి గల ఒకే ఒక్క మార్గం
త్యాగబుద్ధితో నిస్వార్థంగా జీవించడాన్ని అలవాటు చేసుకోవడమే. వేరే మార్గం లేనేలేదు.